ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీరాముని భక్తురాలు శబరి గురించి తెలుసుకుందాము. శబరి రామాయణంలో శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచి ఉండి చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి. శబరి అనగానే రాముడికి ఎంగిలి రేగుపండ్లు పెట్టిన విషయం గుర్తుకు వస్తుంది. దేవుడికి ఏదైనా పదార్థం ప్రసాదంగా చేసినప్పుడు పిల్లలు తెలియక ఎంగిలి చేస్తారని ముందుగానే చెప్తుంటారు. దేవుడుకు నైవేద్యంగా పెట్టిన తర్వాతనే అది ప్రసాదం అవుతుంది. ఇది అందరికీ తెలుసు. రాముడని హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడిగా భావిస్తారు. దేవుడైన రాముడు ఒకే ఒకసారి ఒకరి ఎంగిలి తిన్నాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అదే శబరి ఎంగిలి. శబరి గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ. ఈమె పంపానది తీరంలో మాతంగ మహాముని వద్ద మునికన్యల మధ్య అమాయకంగా పెరిగింది. అందువలన బోయ కులంలో పుట్టినప్పటికీ ముని చెప్పిన మాటలు శ్రద్ధగా వినేది. దానివలన ఆమె యోగా అభ్యాసం చేసేది. మాతంగ మహామునిని పరమశివుడిగా, ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది. ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ సేవా మార్గంలో కాలం గడిపేది. మాతంగ మహాముని మాటలు శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని, రాక్షసులను సంహరించిన వీరుడని తెలుసుకుంది. మాతంగ మహామునికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన విషయము తపశ్శక్తి ద్వారా తెలిసింది. అలా తెలుసుకున్న మాతంగముని శిష్యులు తాము స్వర్గానికి వెళ్తూ శబరికి ఆ విషయం చెప్తారు. వనవాసంలో ఉన్న రాముడు ఒకానొక సందర్భంలో ఆశ్రమానికి వస్తాడని, అతని దర్శనం తర్వాత శబరి కూడా శరీరాన్ని వదలవచ్చని వివరిస్తారు. సీత లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు ఆశ్రమం వైపు వస్తున్నాడని తెలిసింది. అతన్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని రాముని గురించి మాతంగ మహర్షి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒకసారి జీవితంలో రాముని చూస్తే చాలనుకుంది. అంతకు మించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది. ఎప్పటికైనా రాముడు వస్తాడు, అక్కడే ఉండమని గురువు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ రోజు రామనామ జపం చేస్తూ రాముడి కోసం వేచి చూసింది. వయసు పైబడిపోయింది. ఒంట్లో సత్తువ తగ్గింది. అయినా రామనామాన్ని ఆమె ఆపలేదు. రాముడు వస్తాడని ప్రతిరోజు వేకోజామునే లేచి ఆశ్రమ పరిసరాలను శుభ్రం చేసేది. అలికి ముగ్గులతో అలంకరించేది. నదిలో స్నానం చేసి రాముని పాదాలు కడగడానికి కడవతో నీళ్లు తెచ్చేది. పాద పూజ కోసం పువ్వులు, రాముడు ఆరగించడానికి పండ్లు తెచ్చేది. ఇలా ప్రతిరోజు చేస్తూనే ఉండేది. ప్రతిరోజు రాముడు వస్తున్నట్టు ఎదురు చూసేది. రోజులు, నెలలు, సంవత్సరాలు విసుగు విరామం లేకుండా అలా ఎదురుచూపులతోనే గడిపింది. అలా శబరి రాముడి కోసం దాదాపు 13 పాటు ఎదురు చూసింది. శ్రీరాముడు శబరి వృత్తాంతం చివరికి కబంధుడు ద్వారా తెలుసుకొని రాముడు శబరిని చూడ్డానికి వస్తాడు. కానరాని కళ్ళని పులుముకొని చూసింది. చూపు కనబడలేదు. ఒళ్ళంతా కళ్ళైనట్టు చేతులతో తడిమింది. ఆరాటంలో అడుగు తడబడిన మాట తడబడలేదు. రామా రామా అని ఆత్మీయంగా పిలిచి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంది. పూలు చల్లింది. అప్పటికే ఏరి దాచి ఉంచిన రేగిపండ్లను తెచ్చి ఇచ్చింది. వగరుగా ఉంటాయేమోనని కలవరపడింది. కొరికి రుచి చూసి ఇచ్చింది. రాముడు ఎంగిలి అనుకోకుండా ఇష్టంగా తిన్నాడు. శబరి ఆత్మీయతకి, ఆరాధనకి రాముడు ముగ్ధుడవుతాడు. జీవితమంతా ఎదురుచూపులతో గడిపిన శబరికి ఇంకో జన్మ లేకుండా గురుదేవులు వెళ్ళిన లోకాలకు వెళ్ళేలా వరం ఇస్తాడు. రాముని రూపం కళ్ళల్లో నింపుకొని పులకరించి ఆ విధంగా పునీతమైంది శబరి. అందరూ అనుకునేటట్టుగా రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఎంగిలి పండ్లను ఇవ్వడం వాల్మీకి రామాయణంలో లేదని తెలుస్తుంది. అడవిలో దొరికిన ఆహారంతోనే ఆమె రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తుందని, ఆ తర్వాత రాముని అనుమతితో శబరి తన శరీరాన్ని యోగాగ్నిలో అర్పించుకొని మోక్షాన్ని పొందిందని తెలుస్తుంది. ఈ కథలో గిరిజన స్త్రీ అయిన శబరికి వేదం తెలియనప్పటికీ యజ్ఞయాగాదులు చేసే అధికారం ఆనాడు లేకపోయినను యోగ సాధన, జ్ఞానం, మోక్షం పొందడానికి అందరూ అర్హులే అని నిరూపించే ఘట్టమే రామాయణంలోని శబరి కథ.